హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అయితే కుకట్పల్లి దగ్గర ఉన్న ఫిష్ అండర్ వన్ టన్నల్కి అయితే వచ్చేసామండి. ఇది లాస్ట్ ఇయర్ మనకి ఫిష్ ఎక్వేరియం పెట్టారు కదా, అదే ప్లేస్లో ఇప్పుడైతే కొంచెం అలాంటి ఫిషెస్తో పాటు ఇంకా వేరే యాక్టివిటీస్ ఇంకా వేరే అయితే ఉన్నాయని చెప్పారండి. అవి ఏంటి అనేది చూడనీకైతే మేము వచ్చాము. మనకి బండి పార్కింగ్ చేసుకోవడానికి కానీ చాలా స్పేస్ అయితే ఉండిందండి. కార్ పార్కింగ్, వెహికల్స్ అన్నిటికైతే మంచి స్పేస్ అయితే అవైలబుల్గా ఉంది. దీని టికెట్ కౌంటర్ వచ్చేసి అయితే మనకి అక్కడే ఉంటుందండి, పార్కింగ్ ఆపోజిటే. టికెట్ ఈచ్ వన్ మెంబర్కి వచ్చేసి అయితే 150 రూపీస్ అండి. ఇంకా ఊరు నుండి అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు, చూస్తా అంటే వాళ్ళని అయితే తీసుకొచ్చామండి. మీకు అయితే హాయ్ చెప్తున్నారు వాళ్ళైతే. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా మేము వచ్చాము ఫిష్ ఎక్వేరియం దగ్గరికి అయితే. అప్పుడు మా పాప అయితే పెద్దగా అంత అయితే ఏం చూడలేకపోయింది. సో ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయిపోయింది కదా అండి, ఇంకా ఇప్పుడైతే కొంచెం ఎంజాయ్ చేస్తుంది, చూస్తుంది కదా అన్ని కొన్ని ఫిషెస్ కానీ. అలాగే ఏదో జలకన్యలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా, మేమెళ్ళి చూస్తామని అయితే వచ్చామండి. మహానగరంలో జలకన్యలు అనమాట. సో ఇది చూడనీకి విననీకి చాలా ఎగ్జైట్ ఫీలింగ్తో అయితే మేము లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చాము. సో ఇంకా లోపల కొన్ని ఫ్లెక్సీస్, కొన్ని థీమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇమేజెస్ తీసుకోవడానికి. అలా మా పాపనైతే కొన్ని ఇమేజెస్ అయితే తీసాము. ఇంకా మా పాప అయితే చక్కగా ఎంజాయ్ అయితే చేస్తుందండి. లోపలికి అయితే వెళ్ళిన తర్వాత ఎన్ని రకాల ఫిషెస్ అయితే ఉన్నాయి, అప్పుడు కూడా ఉండినాయి. బట్ ఇప్పుడు ఇంకా కొన్ని వేరే ఏంటి అని అంటే జలకన్య అనేది పెట్టడం చాలా గొప్పగా అనిపించింది. చూడనీకైతే 2 కళ్ళు అయితే సరిపోలేదండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు మొత్తం చూసినట్లయితే జలకన్య అనేది మీకు అయితే కనిపిస్తుందండి. వాటర్లో చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేస్తుంది. ఫిషెస్ అయితే చూస్తున్నారా, చిన్న చిన్న ఫిషెస్, కలర్ ఫిషెస్, ఇవన్నీ అయితే ఎంత బాగున్నాయో. మా పాప లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కొంచెం చిన్నగానే ఉండింది కదా, తనకైతే పెద్దగా వాటి గురించి అయితే ఏం తెలియలేదు. ఇప్పుడు అవి వెళ్తుంటే పప్ప చాప 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 అని అయితే ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తుందో. ఇంకా పాప అయితే ఆడుకుంటుంది. ఇంకా ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కదా అండి, మీ పిల్లలకి కూడా ఇలాంటి కొన్ని కొన్ని ఫిషెస్ చూపించడం కానీ బయట తిప్పడం వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా కొంచెం మెచ్యూర్ అవుతుంది అనమాట. మీరు ఇలాంటి ఎగ్జిబిషన్స్కి అయితే అప్పుడప్పుడు పిల్లల్ని అయితే తీసుకుని వెళ్తూ ఉండండి. అప్పుడే వాళ్ళకి కొంచెం అన్న రిలీఫ్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో కాకుండా అప్పుడప్పుడు ఇలా బయట తిరగాలండి. ఏముండింది ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా బ్రతికేయాలనేదే నా కాన్సెప్ట్ అనమాట. డబ్బులు లేవు అని కూర్చోకుండా అప్పుడప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్కి అలా కొంచెం బయట తిరగడం వల్ల మన బ్రెయిన్ కూడా పీస్ఫుల్ ఉంటుంది. ఇంకా టెన్షన్స్ ఇలా ప్రతిదీ మనం ఫేస్ చేసుకుంటూనే ఉంటాము. సో అలాంటి టెన్షన్స్ ఏం లేకుండా మనసు రిలాక్స్ అవ్వడానికి, మన బ్రెయిన్ కొంచెం పీస్ఫుల్ ఉండడానికి ఇలా అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్కి వెళ్ళడం వల్ల తప్పేం లేదండి. ఎప్పటికని కాదు, అప్పుడప్పుడు వెళ్ళండి. సో ఎవరి దగ్గర డబ్బులు అయితే ఉండవు, బట్ మనము ఎంతో కొంచెం ఇన్వెస్ట్ అనేది, కొంచెం సేవింగ్ అనేది చేసుకొని అప్పుడప్పుడు ఇలా ప్లేసెస్కి అయితే తిరుగుతూ ఉండాలి. సో మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయవలసిన ప్లేస్ అనమాట ఈ కుకట్పల్లి దగ్గర ఉన్న ఎగ్జిబిషన్ అనమాట. ఇది ఫిష్ అండర్ టన్నల్ అనమాట. చాలా అంటే చాలా ఎగ్జైట్ ఉండిందండి. మేము ట్యూస్డే ఈవినింగ్ వెళ్ళాము. దీని టైమింగ్ వచ్చేసి అయితే 4 to 11:30 వరకు ఉండిందండి. సో మేము వెళ్ళేసరికి అయితే 7:30 అయిపోయిందండి. ఇంకా సో మేమైతే ఒక 2 అవర్స్, 2.5 అవర్స్ అయితే చక్కగా లోపలైతే ఎంజాయ్ చేసాము. మాకైతే టైం సరిపోయినట్లే అనిపించలేదు. అసలు లోపలికి వెళ్ళిన తర్వాత బయటకైతే రావాలనిపించలేదండి. మనకైతే ఈ సమ్మర్ కదా, కొంచెం ఉడకపోత అలాగే కొంచెం ఎండ అయితే ఉండింది. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న మనకైతే కూలర్స్ లాగా చల్లగా అయితే ఉండిందండి. అక్కడక్కడ చిన్న ఏసీ టైప్ అయితే మనకి ఫ్యాన్స్ అయితే ఫిట్టింగ్ చేశారు. బట్ దానివల్ల మనకైతే స్వెట్ గిట్టు అట్లా ఏమైతే రాదండి. సో కొంచెం అయితే మనం ఎంజాయ్ చేసుకుంటూ లోపలైతే తిరగవచ్చు. ఇంకా పిల్లలకైతే ఇలాంటి ఫిషెస్ అనేది చూపించడం వల్ల ఓహో ఇలా ఉంటాయి అని అయితే వాళ్ళకి తెలుస్తాయి అన్నమాట. ఇన్ని కలర్ ఫిషెస్ అయితే ఎక్కడ తీసుకొచ్చారో తెలియదు కానీ భలే ఉన్నాయండి. అసలు చూస్తుంటే ఎంత హ్యాపీనెస్. ఇవి చూడండి ఎంత చిన్న చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయో. అసలు వీటికి కలర్ వేస్తారా, ఏమేస్తారు అని నాకైతే చాలా డౌట్ ఉండింది. మా హస్బెండ్ని అడిగితే లేదు, అవి నిజంగానే ఫిషెస్ అలా ఉంటాయి అని చెప్తున్నాడు. ఇలాంటి కలర్ ఫిషెస్ అయితే మా విలేజ్లో నేనైతే నిజంగా ఎప్పుడు చూడలేదు. ఈ ఫిష్ ఎక్వేరియం దయ వల్లనే ఎన్ని రకాల ఫిషెస్ అయితే చూస్తున్నాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇంకా మన జలకన్య దగ్గరికి అయితే మనం రీచ్ అయిపోతున్నాము. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన జలకన్యలు అయితే వచ్చేసారు. చూడండి వాళ్ళు ఎంత యాక్టివ్గా ఆడుతున్నారో. సో వాళ్ళైతే ఒక 1 మినిట్ అట్లా లోపల ఉండి వాళ్ళైతే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. వీళ్ళైతే మన ఏరియా వాళ్ళైతే కాదండి, వీళ్ళని ఎక్కడి నుంచో తీసుకొచ్చారంట. వీళ్ళు
4 మెంబర్స్ అయితే ఉన్నారంట. షిఫ్ట్ వైజ్‌గా ఒక్కొక్కరు ఒక్కొక్క 1 అవర్, 1 అవర్ అలా అయితే షిఫ్ట్ అయితే ఉంటుందట అండి వీళ్ళకైతే. మంచిగా మనలో యాక్టివిటీస్ కానీ, మనలో హాయ్ అంటే హాయ్ చెప్పడము, లవ్ యూ చెప్పడము, కిస్ ఇవ్వడము, ఒక అబ్బాయినైతే ఫోన్ చేయమని చెప్తుంది. అలా మనల్ని అయితే చాలా అంటే చక్కగా ఎంటర్‌టైన్ అయితే చేస్తున్నారు. మా అబ్బాయిని చూసైతే కాల్ చెయ్యనైతే చెప్తుంటే తనైతే ఇరుగా నవ్వుతున్నాడనమాట. సో, చాలా మనం ఏం చేస్తే అది చేస్తున్నారు. వాళ్ళకి తెలుగు రాదు. బట్ మనం మాట్లాడేటివి వాళ్ళకైతే అర్థమైనట్లే చేస్తున్నారు. ఇంకా ఇద్దరున్నారండి. నాకైతే ఇటు సైడ్ అమ్మాయి అయితే చాలా యాక్టివ్ అనిపించింది. ఇంకొక అమ్మాయి అంతగా యాక్టివ్ అయితే ఏమి అనిపించలేదు. సో, తనైతే చాలా అంటే చాలా యాక్టివ్‌గా అయితే ఉండిందండి. మనలో ఎంత చిల్ చేస్తుందో చూడండి. మా పాప అయితే అక్కడి నుంచి రావట్లేదు. అసలు తను ఏం చేస్తే అదే చేస్తుందండి. ఎంత ఎంజాయ్ చేస్తారో మీరైతే ఖచ్చితంగా మిస్ కాకుండా ఒక్కసారైనా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతగానం చెప్తున్నానంటే అంత ఎంజాయ్‌మెంట్ అనేది ఉండింది కాబట్టి నేనైతే చెప్తున్నాను. సో, ఒక్కసారైనా మీరు వెళ్ళి విజిట్ చేసి రండి. చాలా బావుందండి. మనకి ఒక 1 మినిట్ అట్లా లోపలుండి తర్వాత పైకెళ్ళి వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకొని వస్తున్నారనమాట. అంటే మొత్తం పైకెళ్ళట్లేదు చూస్తున్నారు కదా! అలా వెళ్ళి ఇంకా మామూలుగా ఇటు సైడ్ కూడా ఇంకొక పక్కన వచ్చేసైతే స్కూబా డ్రైవింగ్ పర్సన్స్ కూడా ఉన్నారండి. ఒక సైడు 2 మెంబర్స్ గర్ల్స్ ఉంటే, ఇంకొక సైడ్ అయితే 2 మెంబర్స్ బాయ్స్ కూడా ఉన్నారు. సో, వాళ్ళు కూడా చక్కగా అయితే హాయ్ గాని, మనకి హై-ఫై ఇవ్వడం లాంటివి కానీ చేస్తున్నారు. సో, ఆళ్ళు కూడా కొంచెం యాక్టివ్‌నెస్సే ఉన్నారండి. మనలా యాక్ట్ చేయడానికైతే, మనలా ఎంటర్‌టైన్ చేయడానికైతే చాలా బాగా ట్రై చేస్తున్నారు. సో, మనమైతే 150 రూపీస్ అయితే వర్తేనండి. చక్కగా అయితే లోపల ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా! సో, వాళ్ళైతే ఎంత చక్కగా మనతో సెల్ఫీలయితే దిగుతున్నారో. ఇంకా లాస్ట్ మళ్ళీ ఒకసారి చూసొద్దామనైతే మళ్ళీ వెళ్ళామండి జలకన్య దగ్గరికి. అసలు మా పాప అయితే అక్కడి నుంచి కూడా రావట్లేదు. అంత బాగా అక్కడే ఎంజాయ్ చేస్తుంది. ఇంకా లోపల ఎగ్జిబిషన్ ఫుడ్ కానీ, మనకి సీట్ షాపింగ్ కానీ అన్నీ అయితే అవైలబుల్‌గా ఉన్నాయండి. మీరు ఒకవేళ వెళ్తే మనకి షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ కాబట్టి పెన్ బాక్సెస్ కానీ, బుక్స్ కానీ అన్నీ అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే షాపింగ్ కానీ, డ్రెసెస్ కానీ మనకి ఫుడ్ ఐటెమ్స్ కూడా లోపలున్నాయండి. ఇంకా జెయింట్ వీల్ గానీ, ఇంకా మామూలు పిల్లలు ఆడుకునే కొన్ని కొన్ని యాక్టివిటీస్ చాలా బాగున్నాయండి. మీరు లోపలికెళ్తేనైతే ప్రతీదీ ఎంజాయ్ చేసి రండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో